నేను నేను అతనికి గురిపెట్టి కాల్చాను, కానీ అతను చనిపోలేదు. ఎలా? అదెలా సాధ్యం? అని షాక్ అవుతూ అన్నాడు జీవ. అతని చేతులు సన్నగా వణకటంతో చేతిలోని రైఫిల్ కింద పడిపోయింది. కూల్గా నడుస్తూ వస్తున్న శివని చూస్తుంటే అతను భయంతో చచ్చేలా ఉన్నాడు. ఈ వైట్ షర్ట్ అబ్బాయి బుల్లెట్ నుంచి ఎలా తప్పించుకున్నాడు? నేను అతని హెడ్కి బుల్లెట్ గురిపెట్టింది 100% ష్యూర్, కానీ బుల్లెట్ ఎలా తప్పింది అని ఆలోచిస్తున్నాడు జీవ. లెనిన్ మొహం చిట్లించి, ఏంటి జీవా, బుల్లెట్ గురి తప్పిందా అని సీరియస్గా అడిగాడు. అన్నా, నేను సరిగానే బుల్లెట్ కాల్చాను, కానీ అతను చనిపోలేదు. అతను అసలు ఆ బుల్లెట్ ని ఎలా ఎదుర్కొన్నాడో నాకు అర్థం కాలేదు. నా లక్ష్యం మాత్రం సరిగానే ఉంది అని భయంగా అన్నాడు జీవ. మెహ్రా ఫ్యామిలీ సెక్యూరిటీ గార్డ్స్ యొక్క వ్యవస్థ చాలా క్రూయల్ గా ఉంటుంది. అతనికి బాగా తెలుసు, ఇంత చిన్న పని కూడా చేయలేకపోతే తను లెనిన్ చేతిలో చస్తాడు అని. నీ ఎక్స్ప్లెనేషన్ ఇక ఆపు. చెత్తంతా నా దగ్గర మాట్లాడుకో. అసలు భూమి మీద ఎవడైనా స్నిప్పర్ రైఫిల్ నుంచి తప్పించుకోగలరా అని కోపంగా అరిచాడు లెనిన్. ఈ రోజు నా ప్రాణాలు గాల్లో కలిసిపోవడం ఖాయం అని వణుకుతున్నాడు జీవ. నువ్వు కనుక నా కజిన్ అవ్వకపోయుంటే నిన్నీపాటికే చంపేసేవాణ్ణి. నీ దగ్గర ఎబిలిటీస్ లేవు, చేతగాని వెదవా. నీకీ మధ్య లేడీస్తో వ్యవహారాలు ఎక్కువయ్యాయి, అందుకే నువ్వు రైఫిల్ పట్టు పోగొట్టుకున్నావు. ఇంట్లోకెళ్ళి ఆడదాన్లా ఓ మూల కూర్చొని తలుపులేసుకో. ఇంకెప్పుడు ఇలాంటి మిషన్స్ లో వేలు పెట్టకు అని సీరియస్గా అన్నాడు లెనిన్. ఓకే అన్నా, నేను నీ మాట వింటాను అని నుదుటిపై చెమటను తుడుచుకుంటూ బతుకు జీవుడా అని తలదించుకొని ఓ పక్కకి నిల్చున్నాడు. జీవ అతని మనసులో, ఈ ఆపరేషన్ లెనిన్ అన్న చేసినా అతన్ని చంపుండేవాడు కాదు అని అనుకున్నాడు. అన్నా, ఆ వైట్ షర్ట్ స్టెప్స్ పై నుంచి వస్తున్నట్లు సీసీ కెమెరాలలో కనిపిస్తుంది. అతను చాలా స్పీడ్గా వస్తున్నాడు అని పక్కనే ల్యాప్టాప్లో సీసీ కెమెరాలు చూస్తున్న వ్యక్తి లెనిన్తో అన్నాడు. మంచిది, అందరూ సిద్ధంగా ఉండండి. ముందతన్ని చంపకుండా బంధించి అతను ఎవరు పంపిన పావురమో తెలుసుకున్న తర్వాత వాణ్ణి చంపేద్దాం అని అన్నాడు లెనిన్. శివ రాగానే బెదిరించటానికి 3 వ్యక్తులు వెపన్స్ పట్టుకొని రెడీగా నిల్చున్నారు. శివ స్పీడ్గా స్టెప్స్ ఎక్కి 2 నిమిషాల్లో 40వ అంతస్తు టెర్రస్ పైకి వచ్చాడు. అతనక్కడున్న గేట్ని తన కాలితో తన్ని ఎదురుగా ఉన్న సెక్యూరిటీని ఓ పక్కకి, ఒళ్ళంతా రక్తం, ఇనుప తీగలతో కట్టేసున్న అభినవ్ని చూశాడు. ఏంటి, ఒంటరిగా ఉంటే నిద్ర పట్టట్లేదా? ఇక్కడికొచ్చి ఫైటింగ్ స్టార్ట్ చేసావు, లేదంటే బతకాలని లేదా అంటూ లెనిన్ తన పాకెట్లోని గన్ తీసి ముందు శివ కాళ్ళపై కాల్చాడు. కాని ఆ బుల్లెట్లు శివ వెనక ఉన్న గోడని తగిలి కింద పడిపోయాయి. ఉన్నట్లుండి శివ కనిపించలేదు. అతను మాయమైపోయాడనుకున్న లెనిన్, అతని గార్డ్స్ షాక్ అయ్యారు. ఎక్కడికి వెళ్ళాడు అని చుట్టూ చూస్తున్న లెనిన్ కి వెనక నుంచి శబ్దం రావడంతో వెనక్కి తిరిగి చూశాడు. అక్కడ శివ దయ్యంలా కనిపించాడు. అతను లెనిన్ని తన్నడంతో అతను చాలా దూరం అవతలికి పోయి పడ్డాడు. అలా పడటంతో అతనికి బాగా దెబ్బలు తగిలి రక్తం కారుతుంది. అది చూసి అక్కడ వాళ్ళందరూ షాక్ అయ్యారు. వాళ్ళు వెంటనే స్పందించి తమ గన్స్ ని శివకు గురిపెట్టారు. శివ వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా మెరుపులా వేగంగా పరిగెత్తి కొరడాలా అందర్నీ కొట్టాడు. అనుకోని ఆ అటాక్ కి వాళ్ళు షాక్ అయ్యారు. వాళ్ళ చేతుల్లోని ఎముకలు విరిగిపోయి చేతుల్లో ఉన్న గన్స్ కింద పడిపోయాయి. వాళ్ళు ఆ నొప్పికి తట్టుకోలేక అరుస్తుంటే వాళ్ళని కింద పడేసి మళ్లీ లేవకుండా కొట్టాడు శివ. శివ తిరిగి లెనిన్ దగ్గరికి వస్తుండగా అతని ఫేస్ పై సడన్ గా గాలి వీచింది. అతని గొంతులో పదునైన కత్తి గుచ్చుకుంది. అది కత్తిని దించిన జీవ భయంగా శివ వైపు చూస్తున్నాడు. శివ క్రూయల్ గా నవ్వుతూ ఆ కత్తి కొసభాగాన్ని పట్టుకున్నాడు. అంతే, ఆ కత్తి ముడుచుకుని పోయింది. శివకి ఎలాంటి గాయం కనిపించలేదు. నువ్వు ఎవరు నువ్వు అని భయంతో పిచ్చెక్కిపోయారు లెనిన్, అతని అనుచరులు. శివ మళ్ళీ తన తాతయ్య దగ్గరికి ఎప్పుడు వెళ్తాడు? వెళ్ళినప్పుడు లీసాని కలుస్తాడా? అసలే శివ అంటేనే ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ ఉన్న లీసా
అతను తన కజిన్ అని తెలిస్తే ఎలా ఫీల్ అవుతుంది? మెహ్రా ఫ్యామిలీ గురించి లెనిన్ ఇంకేమీ చెప్పలేదా? ఒకవేళ చెప్పినా అభినవ్ దాస్తున్నాడా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.